వాళ్ళ పూర్వం ఉన్నారు వాళ్ళ నాయకురాలు కొంతమంది అట్లా తొడగొట్టి బ్రహ్మణం ఎక్కడ అనలే. ఆమె భర్త కారులో ఉన్నారు, బిక్కుబిక్కుమంటున్నారు. ఎందుకంటే చుట్టూ రాక్షసులాగా మీద పడినారు. కొంచెం హోప్ ఏమన్నా పోలీసులు వాళ్ళని తరుముతారేమనుకున్నారు, అది లేదనేది అర్థమైంది. ఎందుకంటే పోలీసులు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. పోలీసు ప్రొటెక్షన్, నాట్ పోలీసులు చూస్తూ స్పెక్టేటర్స్ లాగా కాదు. గంటన్నర తర్వాత అక్కడ నుంచి దానికి తాడుగట్టి లాక్కోవాలి వాళ్ళు ప్రయత్నం చేయడం. వీలోగా వాళ్ళు రాళ్లతో అద్దాలు బద్దలు కొట్టడము, అట్టలతో కొట్టడం, అన్ని రకాల ఎంతవరకు హ్యూమిలియేషన్ చేసి, నిజంగా హత్యాయత్నం అంటే అది హత్యాయత్నం. పొరపాటున కూడా వీళ్ళు ఆవేశానికి లోనయ్యో డోర్ తీసుకుంటే చంపేసేవాళ్ళు. అక్కడే ఒక మందలాగా మీద వాడికి వచ్చి పడితే పోలీసులు ఏం చేయాలి? పోలీస్ అనేవాడు ఉంటే అక్కడ మీకేం పని, ఇక్కడ ఇది వాళ్ళ ప్రోగ్రాం జరుగుతుంది అని తరిమేయాల. అలా చేయలే. నాకు బాగా గుర్తు, ఎవరో ఈరోజు నాకు కూడా గుర్తు చేశారు. అందరికీ గుర్తుంటే చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలో ఉన్నప్పుడు అంగళ్ళకు వెళ్తే అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరో రాబోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కూడా పోలీసులు లాఠీచార్జ్ చేస్తారు, వేశారు. ఆ రోజు రివర్స్ అనుకోండి. మేము అధికారంలో ఉండి వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు వాళ్ళు. వాళ్ళ కార్యకర్తలు గుండాల మీద వచ్చి పోలీసు వెహికల్ తగలబెట్టినారు తిరగేసి. పోనీ ఈ వైపు ఎవరన్నా అట్లా చేసింటే, అలా ప్రయత్నం అన్నా పోలీసుల మీద ఏదన్నా ఇదేనా? పూర్తి చట్ట ప్రకారము మాకున్న అవకాశం, మాకున్న వెసులుబాటును యూజ్ చేసుకుని మేము ఒక మీటింగ్ జరుపుకుంటాం మా ప్రభు అని వీళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే తిరగబడలేక కాదు, ఎదురు తిరగలేక కాదు, ఇంకోటి చేయలేక కాదు. ప్రజాస్వామ్యంలో ఇది ధర్మబద్ధం. ప్రజలకు విజ్ఞప్తి చేసుకోవాలా, ప్రజలకు చెప్పాలా, ప్రజలను ఎన్లైటన్ చేయాలా. ఇదేమో ఆటవిక రాజ్యం కాదు. ఈ నా బలం ఎంతో నీ బలం ఎంతో చూసుకోవడానికి. అట్లా చూసుకోవాలంటే పరిస్థితి వేరే రకంగా ఉంటుంది, అది వాళ్లకు తెలుసు. నేను పోల్చదలుచుకుంది ఏంటంటే, నువ్వు అపోజిషన్ లో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, నువ్వు అపోజిషన్ లో ఉన్నప్పుడు అంగళ్ళ దగ్గర నువ్వు బిహేవ్ చేసిన పద్ధతి చూసుకో. తర్జని చూపిస్తా, చంపండి రా, నరకండి రా అని చెప్పిందే చూసుకో. అలాగే తమాషాలు పడతాను రా అందరికి రెచ్చగొట్టింది చూడు. ఆ రోజు నీ కార్యకర్తలు, అంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, మీ